ఐ హ్యావ్ ఏ హ్యూజ్ రెస్పెక్ట్ హూ వే డైడ్ ఇన్ దట్. అంటే ప్రతి చావుకు ఒక గుర్తింపు ఉండాలి అని అంటారు కదా. మనం అనుకుంటాం యాటిట్యూడ్ ఉంటే పోరీలు పడుతుంది. కాదు, నువ్వు కొండేరి పూక అయితే నీకు పోరి పడుతుంది. అది చాలా చాలా గ్రహించిన. ఇప్పుడు టూ బి ఫ్రాంక్ ఉచ్చవస కొట్టుకోపోతారా మీరు. మా దగ్గర ఉన్న మొత్తం ఎంతమంది అయితే మా వాళ్ళు ఉన్నారో అంతమంది కలిపి ఉచ్చగొట్టిరంటే మీ మొత్తం దేశమే కొట్టుకోపోతుంది. ఇద్దరు జలాయించుకోవాలి. నువ్వు తొందర నన్ను అన్న పోర్లు అందరు ఏడుగురు. సో హే గాయ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. ఇక వ్లాగులు మీరు సారీ, ఐ నో వాట్ యూ గైస్ మిస్సింగ్ ఇన్ మై వ్లాగ్స్. ఇంత హ్యాండ్సమ్ హంక్ ని అన్న మిస్ అయ్యాము బ్రో. ఏందేనికే సో గాయ్స్, మనం కొత్తగా ఒకటి అది కొన్నాం. దీన్ని ఏమంటారు తెలుసా? కార్. నా బ్లాగ్స్ సగం మందికి కార్ అంటే ఏంటో కూడా తెలియదు. సో చెప్తున్నా, ఇన్నూరి కార్. అండ్ ఈ వద్దులే, నా డిప్రెషన్ మీకు కనిపించాలి. అద్దాలు పెట్టుకుంటే నా డిప్రెషన్ నేను హైడ్ చేసినట్టు ఉంటుంది. సో ఇప్పుడైతే డ్రైవింగ్ ఉన్నాము. సో వన్ హ్యాండ్ డ్రైవింగ్ ఇస్ ఇంజూరియస్. బండి అంటే ఎట్లా, స్కూటీ అంటే ఎట్లా నడపవచ్చు, కార్ నడపదు. కానీ సో కెమెరా ఇప్పుడు నేను అజయ్ గారికి ఇస్తున్నాను. అజయ్, మీ దగ్గర తిప్పాలనా? అది బతుకది మాట్లాడుకోవడానికి కెమెరా ఇస్తే నేను తిప్పాలనా? మాట్లాడేది ఏముంది బ్రో. షోస్ ఐ గాట్ వన్ మోర్ న్యూ హార్ట్ బ్రేక్. అది ఎట్లా అంటే ఇక అయిపోయింది, ఫ్లోలో అయిపోయింది. మనోడు చెప్పేసిండు, అయిపోయింది. లైట్ కొత్త కార్ తీసుకొచ్చిండు. ఏంద్రా, క్వాలీ కదా, క్వాలిస్. కొత్త క్వాలిస్ టొయోటా మోడల్, పాత 2000 మోడల్. ఇది బండి మామూలుగా లేదు అసలు. నాకైతే నచ్చింది. ఇక్కడ నుంచి ట్రిప్ వేద్దామంటే దీని మీద వేద్దాం. ఇంకా బేసిక్గా చెప్పాలంటే ప్రతి ఒక్కటి దీని మీదనే వేస్తాం. మాతో పాటు ఇంకో కర్రోడు ఉన్నాడు, అంటే కిరణ్ ఉన్నాడు. ఆ కిరణ్ ఏమంటుండు తెలుసా? కాదు, వాడు ఏమంటుండు తెలుసా? వాడు 3 రోజులు ఏంటంట స్నానం చేసి, అయితే నిన్న ముఖం కడుక్కుండంట, ఈరోజు దాకా కడుక్కోనంట. అయినా ఎంత స్మార్ట్ ఉన్నా కదా నేను. ఈడా గుద్దకు సిగ్గున్నదా నీకు? నేను స్నానం చేయలేదు. ఇప్పుడు హైజీనిక్గా ఉండేవి తినాలి మంచిగా. చిన్నది రా లంచోడికి ముద్దలో పెట్టుకోవాలి నారా. ఇది తీసుకో, ఇది బాగుంది. ఇప్పుడు శివసాయి గాట్ న్యూ హార్ట్ బ్రేక్ కాబట్టి హార్ట్ బ్రేక్లో కార్ తీసుకున్నాడు. కార్ ఎంత మామూలు కాదు, 4 lakhs, మినిమం 4 lakhs. ఇంకా దీనికి ఖర్చులు వస్తాయి. దీన్ని స్టీరింగ్ అవన్నీ వేయాలి, కొంచెం లైట్స్ వేయాలి. సౌండ్ ఎట్లా వస్తుంది చూడరు. సౌండ్ ఎందుకు, వ్యూ చూడరు ఒకసారి. ఇప్పుడు నేను పాటలు పెడతా చూడరు. అరే సౌండ్ వస్తలేదురా, కాపీరైట్ పడుతుంది కదా. నాకు ఎక్కువ మాట్లాడటం రాదు. సైనింగ్ ఆఫ్ బాయ్. కొడుకులకు చదువుకుంటారా అంటే కార్లు తీసుకుంటా. అది ఇది కొట్టు దుబ్బు గుద్దు అని గుద్దు. ఫైనల్లీ 300 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి కూర్చున్నాం. సో ఇక్కడికి వచ్చినాక రియలైజేషన్ ఏమవుతుంది తెలుసా నాకు? జిందగీలో మనం కూడా ఎర్రిపూకుంటేనే బాగుండే అనిపిస్తుంది. అంటే ఎందుకు అంటే ఈ మధ్య ఎర్రిపూకులకే అమ్మాయిలు పడుతున్నారు భయ్. మనము నాకున్న యాంగర్ ఇష్యూస్కి, నాకున్న మెంటాలిటీకి, మనం పడే యాటిట్యూడ్కి, మనకున్న కథలకి మనం అనుకుంటాం యాటిట్యూడ్ ఉంటే పోరీలు పడుతుంది. కాదు, నువ్వు కొండేరి పూక అయితే నీకు పోరి పడుతుంది. అది చాలా చాలా గ్రహించిన. ఇప్పుడు మనం రోడ్డు మీద పోతుంటే మనం చూస్తాం, ఒక కర్రోడు, అంటే నేనేం కలర్ డిస్క్రిమినేట్ చేస్తలే చెప్తున్నా, ఒక కర్రోడు అని పక్కన ఒక పిల్లి ఉంటుంది. మనకు ఏమనిపిస్తుంది?
అరే ఇవాడు ఏం పట్టిండ్రా అసలు ఎట్లా పడ్డదిరా అని. కానీ ఆడ ఏముంటుంది తెలుసా రియల్ స్టోరీ, ఆ పిల్ల ఎవడు ఆమెను గోకొద్దు, ఆమె వానికి పడదు. ఈ కాన్సెప్ట్ మీద వాటితో తిరుగుతుంది. జస్ట్ వాడిని ఒక పర్టికులర్ పర్పస్ మీద వాడుకుందామని తిరుగుతుంది అంతే. మనం మాత్రం అరే వీడు ఎవడు అదృష్టవంతుడు రాబోయే అని వాడిని మస్తు తలకెళ్ళి. కానీ మొగోళ్ళు అదృష్టవంతులు కాదు అంటిల్ అన్లెస్ వాడు ఎర్రిపూక అని అయ్యేంత వరకు. వాడు ఎర్రిపూక అయితేనే వాడి వెంట పోర్లు ఉంటారు, ఎట్లయితే అజయ్ గారు వెంట ఉంటారు. రేపు అవాయిడ్ చేయడం వాడిని ఈజీ కదా, సో అట్లా. అంటే ఒకరోజు వాడికి అర్థమైపోతుంది ఒకవేళ ఆ నల్లోడు ఎవడైతే పోయి ఐ లవ్ యూ చెప్పే ధైర్యం వానికి ఉండదు. ఎందుకంటే వానికి తెలుసు వానికి ఆమె సెట్ కాదు, ఎట్లా రిజెక్ట్ చేస్తాను. ఆ ధైర్యంతో అమ్మాయిలు చాలా బ్రెయిన్తో ఆడుకుంటారు గ్యాస్. అది మీరు నా బ్లాగులు చూస్తే కానీ మీకు అర్థం కాదు అట్లాంటివి. సో మీకు ఇట్లాంటి జ్ఞానం కావాలి, మొగోళ్ళు మీరు మొగోళ్ళలాగా బతకాలి అంటే నా బ్లాగులు చూడరు. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరన్నా మొగోళ్ళలాగా ఉండాలంటే, అంటే వీడిని ఇగ్నోర్ చేయరు. మొగోళ్ళలాగా ఉండాలంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పారు, అర్థమవుతుందా. చాలా చాలా మెయిల్ సిగ్మా కంటెంట్ ఇస్తూ ఉంటాను నేనే పూకి అది మళ్ళీ పూకైనా కదా కాకపోతే నా వరకు ఏం తెలుసా, నాకు ఎంత హార్ట్ బ్రేక్ అయితే నా రీల్ నా వ్లాగులు అంత వైరల్ అవుతాయి. దట్ ఈస్ ద సీక్రెట్ ఐ హ్యావ్. ఎవరన్నా నీ సీక్రెట్ ఏంటంటే ద బ్రేకప్ ఈజ్ మై సీక్రెట్ అని చెప్పుకోవాలి నేను. యాక్చువల్గా అదే నా సీక్రెట్. నాకు ఎంత బ్రేకప్లో అయితే అంత రాడ్ కంటెంట్ నా లోపల నుంచి వస్తుంది. సో నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి, అమ్మాయి ఎప్పుడు సిగ్మాలకి ఆల్ఫాలకి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి పడదు, ఒక ఎర్రి పూకోనికి పడుతుంది. రిమెంబర్ దట్. గర్ల్ ఫ్రెండ్ ఉన్న ప్రతోడు ఎర్రి పూకేనా అని అడిగితే అజయ్ వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? ఎర్రి పూకే. అందుకే అమ్మాయిలు ఎప్పుడు అజయ్ గాంతోనే తిరుగుతారు. అరే మీ అమ్మ నాకెవరు లేరు. గాయస్ ఇప్పుడు బండి మీద పోతుంటే ఒక ఐడియా అంటే ఒక థాట్ పడ్డది బ్రెయిన్లో, అసలు ఇన్స్టాగ్రామ్ అని పేరు ఎందుకు పెట్టిరంటావు? ఆ థాట్ కాదు, డౌట్. అదే డౌట్ ఎందుకు పెట్టిరంటావు? ఇప్పుడు కంప్యూటర్ లాంగ్వేజ్లో గ్రామ్స్లో కొలవరు కదా, బైట్స్లో కొలుస్తారు కదా. మరి అప్పుడు ఇన్స్టా బైట్, ఇన్స్టా కే బైట్, ఇన్స్టా జీ బైట్ అట్లా పెట్టారు. కానీ ఇన్స్టాగ్రామ్ మీద కిలోలలో కొలుస్తున్నట్టు ఇట్లాంటి డౌట్ మీకు కూడా వచ్చి ఉంటుంది అంటారా? మీకు రాదు. మీరు మీ పోర్లతో బిజీ ఉంటారు, మీరు చదువుకోవాలన్న ఉత్సాహంతో ఏడుంటారు మీరు. అసలు మీకు చదవద్దు, సోదొద్దు, మీకు ఆ పిల్లి ఒక్కతుంటే చాలు జీవితాంతం. అరే బతుకుర్రా జిందగీని, అరే బయటికి రంటారా అట్లాంటి లైఫ్లోకి వెళ్ళి. నాకు వచ్చే ఫ్రస్ట్రేషన్ ఈ మధ్య పోర్లు అంటే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఓ సారీ గాయస్ పిల్లలు డీహైడ్రేటెడ్, ఎండాకాలం సావ దేంకున్నది ఎండలు. బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఇంట్లోకి వెళ్ళి బాటిల్ తీసుకోవాలి, పైసలు సేవ్ చేయరు. నా బ్లాగ్ చూస్తే మీకు ఎన్ని తెలుస్తాయిరా నాయన. మీకు ఎందుకు అర్థం కాదు, మీరు ఎందుకు ఫాలో కాదు. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పెడతా. ఒక Q&A వీడియో చేద్దాం. ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉంటే ఇట్లా చీకటి కాకూరి, కానీ ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉంటే పోయి నేను Q&A పెడతా, పోయి దాన్ని అడుగుర్రి. మనం ఇంకొక యూట్యూబ్ వీడియో చేద్దాం దాని మీద, Q&A మీద. నాకు కూడా ఎప్పటి నుంచో అట్లాంటివి చేయాలని ఉండే, కానీ ఏ అవలగాడు నా క్వశ్చన్. నన్ను ఏం అడుగుతారు అందరు, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా, నువ్వు ఎందుకు ఇంత క్యూట్ ఉంటావు అంటే, ఇక క్యూట్ ఎందుకు ఉంటా అంటే ఇక బాయ్ భర్త వచ్చింది బాయ్, నేను ఏం చేస్తా. గడ్డం వచ్చినందుకు క్యూట్ కనిపిస్తున్నాను, గడ్డం తీస్తే చికెన్ చక్కగా కనిపిస్తుంది. నీకు అర్థం కాదు. ఇగో డిఫరెన్స్ చూడు, అన్న తమ్ముడు చూడు. తమ్ముడే కదా నువ్వు తమ్ముడు. చీకటి ఇగో ఒక్క అమ్మాయి తెలుగుగానే ఇంత చీకటి ఎందుకు రా నాయన నా జిందగీలో అంటే. ఒక్క అమ్మాయి ఓట్లేదు, వస్తున్నాయి పోతున్నాయి అనుకో, కానీ ఇంత చీకట మరి. నా లైఫ్లో అర్జెంట్గా వెలుగు నింపే అమ్మాయి రావాలి. ఇంటికి పోతే మా అమ్మ ఉన్నది అనుకోరి, కాకపోతే క్యాండిల్ పట్టుకొని రండి. పర్సనల్ వద్దు క్యాండిల్, మళ్ళీ అల్లు అంటారు. వద్దులేదు అరే వద్దు లోపల మన సెక్యులరిజం అంటారు. జై శ్రీరామ్ గాయస్, జై శ్రీరామ్ గాయస్. గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఏమైంది, బ్రదర్స్ ఉన్నారు. రొమాన్స్ మేము కూడా వేసుకోగలుగుతాం, కాకపోతే మాది బ్రోమాన్స్ అంటారు. పానీపూరి ఇట్లా నోట్లో ఒక్కరొకరు తినిపించుకుంటే చూపిస్తారు, ముద్దల కాలలే పోర్లేక. అయ్యో మా జిందగీలు ఎవరు లేరేంది ఇట్లా అనుకునే సింగిల్ పోర్లన్నీ సావాలి. ఎవరైతే ఇగ్నోర్ కొట్టిరో మమ్మల్ని. గాయస్ ఆ అమ్మాయిల కన్నా ఎక్కువ దోకే భాషలు ఎవరుంటారో తెలుసా? అనుకున్న మన దోస్తులే. ఎవరైతే అన్న మొగనే కదా, నువ్వు కూడా ఒక మొగోడే దొక్కేపోతుంటాడు కదా జిందగీలో, అమ్మాయిల కన్నా ఎక్కువ. నేను తినిపిస్తాను, నేను తినిపిస్తాను. నేను తినను, నాకు వద్దు. తొందర మింగు, ఇప్పుడు చూసి కుళ్ళిపోవాలి.
మధ్యలో జలాయించుకోవాలి. నువ్వు తొందర నన్ను అన్న పోర్లు అందరు ఏడుగురు మీరు తినాల్సినవి అన్నీ అది తినేస్తుంది. ఇక్కడ పోరి లేదు అన్నీ తినిపిస్తా అంటే మరి 40 రూపాయలు తింటావా అన్న? 20 రూపాయలు గప్చుప్ తింటే నీకేమైనా అవుతుందా? సరే పోరి ప్లేస్ నీకు ఇచ్చినా అనుకో, ఆ మాత్రం దాన్ని 40 రూపాయలు గప్చుప్ తింటా, అది ఇది 4 బూజులకి గప్చుప్ తింటే ఏమైంది? గప్చుప్ తింటే పోదా? 40 రూపాయలకి 16 గప్చుప్లు వస్తుంది. 20 రూపాయలకి 8 కదా? ఇంత గర్ల్ ఫ్రెండ్ లేదంటే మాత్రం 40 రూపాయలు పెట్టి 10 పూరీలు తింటుడు ఇంత పెరిగేసుకోనన్ను. చలో గాయ్స్, వ్లాగ్ అంతా పక్కన పెడితే ద మెయిన్ ఇష్యూ గురించి మాట్లాడదాం. వాట్ హ్యాపెండ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. లైక్ కుళ్ళ ఎప్పుడైనా దిమాకు ఉన్నోడు ఇట్లాంటి పనులు చేయడు. అరే మీకు తాగనీకే నీళ్ళు లేవు, తిన్నీకే తిండి లేదు, మీరు బతికేదే మా దాని మీద రవి, మేము పంపించే నీళ్ళు తాగుతాం, మీకు ఎందుకు రా ఈ ఫైట్లు గీట్లు? ఇప్పుడు ఐ హ్యావ్ ఏ హ్యూజ్ రెస్పెక్ట్ హూ వే డైడ్ ఇన్ దట్. అంటే ప్రతి చావుకు ఒక గుర్తింపు ఉండాలి అని అంటారు కదా. సో ద పీపుల్ హూ వేర్ డైడ్ వాళ్ళు కళ్ళు తెరిపించారు. అండ్ వీ హ్యావ్ టు ఫీల్ సో ప్రౌడ్. ఓకే, మా హార్ట్ఫుల్ కండోలెసెన్స్ వాళ్ళ ఫ్యామిలీకి ఉంటాయి. కాకపోతే వాళ్ళు చచ్చిపోయినందుకు మన దేశానికి అసలు ఏంది అవతల దేశాల మీద మనం ఇన్ని రోజులు బాయ్ అనుకొని బతికినాం. సరే మంచిగా ఉన్నాం అనుకున్నాం. కాకపోతే ద రియాలిటీ హిట్స్. ఎవడో ఒకడిగో అందరూ గలీజ్ వాళ్ళు, అందరూ మంచోళ్ళు నేను అంటే 10లో ఒకడు ఉంటాడు అవలగాడు. ఎవరైతే ఆ టెర్రరిస్ట్ ఉన్నారో వాళ్ళు అదే. సో మీకు మేము క్లియర్గా చెప్పేది ఏంటంటే, అరే మీరు టూ బీ ఫ్రాంక్ ఉచ్చవస కొట్టుకోపోతారా మీరు? మా దగ్గర ఉన్న మొత్తం ఎంతమంది అయితే మా వాళ్ళు ఉన్నారో అంతమంది కలిపి ఉచ్చగొట్టిరంటే మీ మొత్తం దేశమే కొట్టుకోపోతుంది. మీకు ఎందుకురా భయ్ మాతో? నాకు అర్థం కాదు. అరే మీరు చేసిన తప్పేంది? అరే అసలు మమ్మల్ని ఎట్లాంటి వాడో మీకు తెలిసి కూడా మీరు ఇట్లాంటివి చేయడం మూర్ఖత్వం రా. మీరు ఆయన గురించి తెలిసి మీరు ఇట్లాంటి స్టెప్ తీసుకొని ఇట్లాంటివి చేసి మీ అంతా మూర్ఖులు ఎవరు. ఇప్పుడు మీకు తాగనికే గంజి కూడా దొరకదు, అట్లా చేస్తాడు ఆయన. సో ఆ మ్యాటర్లో మనం దీనికి మించి అందరూ అంటారు మీరు ఎందుకు ఏం వీడియో చెప్తలేరు, ఏం చెప్పారంటే భయ్ దాని గురించి ఎట్లా రెస్పాండ్ అవ్వాలి నాకు అర్థమవుతలే భయ్. ఒక కార్నర్ అయిపోయినా నేను. అంటే ఏమైందిరా సడన్గా అంటే నాకు కూడా మస్తు ముస్లిం దోస్తులు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు ఇట్లా కాదు. బట్ వాట్ పీపుల్ అంటే నన్ను అడిగితే కాశ్మీర్లోనే అంటే ఆడ స్టేట్ని మనం డివైడ్ చేసినందుకు అక్కడ వాళ్ళ దాంట్లోనే కొంత పాకిస్తాన్ పోయి కొంత మనకు ఉన్నందుకు వాళ్ళు చేసిన అనుకుంటున్నాను. నేను పాకిస్తాన్ అని నాకు అంత క్లియర్ లేదు. కాకపోతే బ్రెయిన్ వాష్ అంతే. ఇప్పట్లో చదువు ఉన్నోడన్నా మార్చలేం. చదువు ఉంటేనే వాని దారి ఏదో వాడు పట్టుకుంటాడు, అంతేగాని ప్రతి రోడ్డు మనం పోయి ఊరికే బ్రెయిన్ వాష్ చేయొచ్చు వానికి. సో ఆ కాశ్మీర్ వాళ్ళకి అదే అయింది. వాళ్ళకి ఫస్ట్ మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటే వాళ్ళు ఇట్లాంటి లంగ పనులకు వచ్చేటోళ్ళు. వాళ్ళకి కూడా అసలు వాళ్ళ గోల్ ఏందో నేర్పించి వాళ్ళు ఏం చేయాలో అది తెలిపించుకొని ఉండేది కాదని చెప్పి మనం వాళ్ళని కూడా అట్లే వదిలేసినాం. అరే సరే రబై అది ఫైటింగ్ స్టేట్ అయిపోయింది. కానీ మాకు కావాలంటే మా ఏదో తగాఫర్ గుంజి కూడా అట్లా అయిపోయింది. సో దానివల్ల వాళ్ళకి చక్కగా ఎడ్యుకేషన్ లేక వాళ్ళు అట్లా చేసిన, లేకపోతే నా కొడుకుల్ని కిందేసి తొక్కిన పాపం నాకు అట్లాంటి చేసిన వాళ్ళకి. సో ఈ మ్యాటర్ నేను దీనికి మించి ఎక్కువ మాట్లాడదలుచుకోండి. నేను అందుకే ఏం రీల్ కూడా అప్లోడ్ చేయలేదు. అంటే నాకు కన్ఫ్యూజన్లో ఉన్నా నేను. నాకేం అర్థమవుతుంది ఏమవుతుంది సడన్గా. మళ్ళీ ఇప్పుడు సడన్గా వార్ స్టార్ట్ అయితే పరిస్థితి ఏంది? ఆడ కూడా మనుషులు ఉంటారు. అంటే ఈడ మనం చేసే తప్పు ఏంది అంటే మనం హ్యూమానిటీ మీద ఎక్కువ డిపెండ్ అవుతాం. అంటే మన ఇండియా అంటే మన సనాతన ధర్మంలో ఒకటే చెప్తారు ఏంది అంటే ఫస్ట్ మనిషి దాని తర్వాతనే ధర్మం అంటారు. సో మనిషిని బతికించడం మనకు మూలం, ఒక మూలం. సో ఆ కారణం మీద మనం ఇన్ని రోజులు అందరినీ బాయ్ అనుకున్నాం. కానీ ఫర్ ద గాడ్ సేక్ అది అయ్యింది. సో దాని తర్వాత నా ద ఐస్ ఆర్ ఓపెన్. అండ్ మా ఓన్ గురించి తెలిసి మీరు ఇట్లా వేయడం చాలా కష్టం, తప్పు. ఎవరా అని చూసినారు. సో ఇట్లాంటివి చాలా తగ్గించేయాలి. ఈ కొడుకులకి సిగ్గు శరాలు ఉంటే మళ్ళీ ఇట్లాంటివి చేయరు. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మేక్ షూర్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఇస్ షో సైకిల్ గణేష్ సైనింగ్. బాయ్.